హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెరాల్ యూట్యూబ్ ఛానల్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ నుండి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇది 6th నుండి 12th ఏప్రిల్లో వచ్చింది. ఒక్కొక్క డీటెయిల్స్ మనం చూద్దాము, ఏ పోస్టులు ఉన్నాయో. మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఫిజియోస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్టు, ప్రోగ్రామరు, స్టోర్ కీపర్ మనకి అవసరమైంది. ఇందులో ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ ఉంది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్స్ కూడా ఒకటి ఉంది. మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇందులో 2 ఉన్నాయి. నెక్స్ట్ మనకి పనికొచ్చేవి టెక్నీషియన్ ల్యాబొరేటరీ మొత్తం 18 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనకి యూజ్ అయ్యేవి 10th ఇంటర్తో లోవర్ డివిజనల్ క్లర్క్ వచ్చి 3 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ వచ్చి 1 పోస్టు, నెక్స్ట్ నర్సింగ్ 40 పోస్టులు, మార్చరీ అటెండెంట్ 2 ఉన్నాయి. అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్లు దేనికి ఏ క్వాలిఫికేషన్, ఎంత శాలరీ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన నోటిఫికేషన్. ఓకే, ఇందులోని వేకెన్సీస్ అన్నీ మనం చూసాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అవి మనము ఒక్కొక్కటిగా చూద్దాం. క్వాలిఫికేషన్ మనకు తగ్గట్టు ఏది ఉందో అది ముందుగా చూసుకున్నట్లయితే ప్రోగ్రామర్ BE బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్, మ్యాథ్స్ ఆర్ PG ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి ఉండాలి. అదే స్టోర్ కీపర్ అయితే డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ 2 చేసి ఉండాలి. లేదు అని అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే జూనియర్ ఇంజనీరింగ్ అయితే ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇది బ్యాచిలర్ BLSC లేదంటే BLSC చేసి ఉండాలి, లేదంటే BSc డిగ్రీ లేదంటే దాని ఈక్వల్గా ఉన్న బ్యాచిలర్ డిగ్రీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవి చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ యూజ్ చేయడం తెలిసి ఉండాలి. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా చెప్పాల్సినవి అప్లికేషన్ డేటు, నెక్స్ట్ ఫీజు. ల్యాబ్ అటెండెంట్ ఇంటర్ MPC చేసి ఉండాలి, డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. నెక్స్ట్ లోవర్ డివిజనల్ క్లర్క్ వచ్చి ఇంటర్ పాస్ అవ్వాలి. టైపింగ్ స్పీడ్ 30 words per minute ఉండాలి. ఇంకా చెప్పుకోవాల్సినవి ఏమున్నాయి, ఎగ్జామ్ సెంటర్స్ మన హైదరాబాద్, విజయవాడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ Aకి అయితే ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ B అండ్ C అయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ SC ST వాళ్ళకి 5 years ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ 30 years. నెక్స్ట్ అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి. ప్రింట్ మనం అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ని తీసుకొని ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది, హార్డ్ కాపీస్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 1500, SC ST వాళ్ళకైతే 1000 రూపాయలు. అదే PWD వాళ్ళకైతే ఫీజు నుండి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు